హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వర్ష ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. ఈరోజు పంచమి, మంగళవారం అండి. మంగళవారం రోజు పంచమి వస్తే దత్తయోగం అని అర్థం, అంటే దహించబడేది. సో ఈరోజు మనకి ఏదైనా పదవి కావాలనుకున్నా, ఏదైనా నిందలతోనే ఉద్యోగం నుంచి సస్పెండ్ అయినా, అలాగే ఉద్యోగం విషయంలో కోర్టులో, పోలీస్ స్టేషన్లో కేసులు అవుతున్నా, కొత్త జాబ్ ట్రయల్స్ చేస్తున్నా, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం, అదేవిధంగా మనకి గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బులు అక్కడ ఇరుక్కుపోయి ఉంటే ఈ నామాన్ని జపించండి. ఓం తత్పురుషాయ నమః, ఓం తత్పురుషాయ నమః, ఓం తత్పురుషాయ నమః. ఈ నామాన్ని 108 సార్లు జపించి తదుపరి ఓం దేవేంద్రాయ నమః, ఓం దేవేంద్రాయ నమః, ఓం దేవేంద్రాయ నమః అనే నామాన్ని జపించండి. తప్పకుండా అన్నీ ఫలిస్తాయి. ఇక ఈరోజు మంచి మాట అండి. మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాము, మనము ఎంత చేసినా కూడా మనకి కష్టాలు వస్తూ ఉంటాయి. నాకే ఇన్ని బాధలు ఎందుకు, మంచి వాళ్ళకి ఇన్ని కష్టాలు ఎందుకు, నేను కుటుంబం కోసం ఎంతో శ్రమిస్తున్నా కానీ నా కోసం ఎవరు ఉండరు ఎందుకు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. మనల్ని ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకున్నా భగవంతుడు మెచ్చుకుంటాడు. మనం చూసేదంతా గమనిస్తూ ఉంటాడు. మనుషులు మెచ్చుకునేలా కాదు, దేవుడు మెచ్చుకునేలా బ్రతకాలి. ఏ పని చేసినా నిస్వార్థంగా మంచి చేయండి. గొప్పలకు, పేరు ప్రఖ్యాతులకు చేయకూడదు. ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఉంటాడు. అతను ప్రతిరోజు కూడా తన పనులు తను చేసుకుంటూ ఉంటాడు. నిస్వార్థంగా ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే చేసేవాడు. తను ఒక్కరోజు కూడా దేవాలయానికి వెళ్ళేవాడు కాదు, దేవుణ్ణి ప్రార్థించేవాడు కాదు. తను సాటి మనుషులకు సహాయం చేస్తూ ఉండేవాడు. ఇక ఒకరోజు తను నిద్రపోతూ ఉండగా విపరీతంగా కుక్కలు అరుస్తూ ఉన్నాయి తన పొలంలో. ఏం జరిగింది, ఏదైనా అపాయం వచ్చిందా అని చెప్పేసి చూడడానికి అతను వెళ్తాడు. వెళ్ళగానే అక్కడ విపరీతమైన వెలుగులో ఒకతను ఒక నోట్స్ రాస్తూ ఉంటాడు. ఇక ఆయన అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఎవరు, మీరు ఈ సమయంలో ఏం చేస్తున్నారు, ఏం రాస్తున్నారు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు నేను గంధర్వుణ్ణి అని చెప్తాడు. సరే అయ్యా, ఇంత అర్ధరాత్రి అయింది, కాస్త మా ఇంటికి వచ్చి నేను ఏం చేయగలనో చెప్తే అది మీకు చేసి పెడతాను అని చెప్పేసి చెప్తాడు. చెప్తే వద్దు అంటాడు. మీరేం రాస్తున్నారు అని అడిగితే, దేవుణ్ణి ఎంతమంది నమ్ముతున్నారు, ఎంతమంది పూజిస్తున్నారు అని రాస్తున్నాను అని చెప్తాడు. అందులో నా పేరుందా అయ్యా అంటే లేదు అని చెప్తాడు. సరే అని చెప్పేసి ఇతను ఇలా వచ్చేస్తాడు ఇంటికి. తను మాయమైపోతాడు. ఇక మరుసటి రోజు అర్ధరాత్రి సేమ్ ఇదేలాగా కుక్కలు అరవడం ప్రారంభమవుతుంది. ఇక ఈ రైతు మళ్ళీ వెళ్తాడు. ఇతనే వచ్చి ఉంటాడు అని చెప్పేసి వెళ్ళంగానే ఆ అర్ధరాత్రి చీకట్లో అతను మళ్ళీ రాస్తూ ఉంటాడు. అప్పుడు ఈ రైతు, అయ్యా మీరు మళ్ళీ ఈరోజు ఏం రాస్తున్నారు అని అడిగితే, దేవునికి ఎంతమంది ఇష్టము అని చెప్పేసి రాస్తున్నాను వారి పేర్లు అని చెప్తాడు. అప్పుడు నా పేరు అందులో ఉందా అయ్యా అని అడుగుతాడు. నీ పేరు మొదలే ఉంది అని చెప్పేసి చెప్తాడు. అదేలా సాధ్యం, నేను ఒక్కరోజు కూడా దేవాలయానికి వెళ్ళను, దేవుడికి నమస్కరించను, నన్ను ఎలా దేవుడు ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి అడుగుతాడు. భగవంతునికి దేవాలయానికి వెళ్తేనే కాదు, మనం చేసే మంచి పనులు, దాన ధర్మాలు, పుణ్యకార్యాలని భగవంతుడు ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు అని చెప్పేసి చెప్తాడు. చూశారు కదండి, మనుషులు మెచ్చేలా కాదు, భగవంతుడు మెచ్చుకునేలా మనం జీవించాలి. ఇక ఈరోజు తారాబలం, జ్యేష్ఠ నక్షత్రం, నిత్య నక్షత్రం, అశ్విని మఖ మూల నక్షత్రం వారికి పరమమిత్ర తార, భరణి పొబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి మిత్రతార, కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి నైదన తార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సాధక తార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యక్ తార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి క్షేమతార, పునర్వసు విశాఖ పూర్వ భాద్ర నక్షత్రం వారికి విపత్తార, పుష్య అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి సంపద తార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి జన్మతార. ఇక మన సంప్రదాయంలో భాగంగా మనము ఎప్పుడైనా విపరీతమైన కష్టం వచ్చినప్పుడు ఆ భగవంతునికి మొక్కుతూ ఉంటాము. మొక్కులు మొక్కినప్పుడు ఖచ్చితంగా వాటిని నెరవేర్చాలి. లేకపోతే దానివల్ల దోషాలు వస్తాయి, వాక్ శుద్ధి అనేది తగ్గుతుంది. మళ్ళీ ఆ మొక్కులు తీర్చడం కోసం నెక్స్ట్ జన్మలో క్రూరమైన వ్యాధులతో బాధపడాల్సిన పరిస్థితులు వస్తాయి. దయచేసి ఎవరైనా మొక్కులు మొక్కితే వాటిని మర్చిపోయి ఉంటే ఈ పరిష్కారాన్ని ఆచరించండి.
మనకి దేవాలయాల దగ్గర వెండితో చేసిన మానవ అవయవాలు అనేవి దొరుకుతూ ఉంటాయి. అంటే చేతులు, కాళ్ళు, కళ్ళు, నాలుక, ముక్కు ఈ విధంగా. అయితే అందులో వెండితో చేసిన 2 చేతులు ఉన్న ఆహ్, భాగాన్ని, అలాగే ఒక నాలుక బొమ్మను తీసుకొని అక్కడ దేవాలయంలోని హుండీలో వేయండి. లేదా మీ కులదేవత హుండీలో వేసినా పర్వాలేదు. అదేవిధంగా అమావాస్య రోజు గోసేవ చేయడం, నదీ తీరంలో బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వడం, అన్నదానం చేయడం వల్ల కూడా ఈ దోషాలు పోతాయి. అలాగే త్రివేణి సంగమంలో స్నానాన్ని ఆచరించి 3 కొబ్బరికాయలను నేను మర్చిపోయిన మొక్కులు మర్చిపోయాను క్షమించమని వేడుకొని నదిలో వదిలేసి రండి. ఈ విధంగా చేసినట్లయినా కూడా ఆ దోషం నుండి విముక్తి చెందొచ్చు. ఇక ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా బయట నుంచి ఇంట్లోకి రాగానే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి అంటే మీరు మామూలుగా బెడ్రూమ్ అనేది నైరుతిలో ఉంటుంది. అక్కడ ఉన్నా కూడా గొడవలు అవుతున్నాయి అంటే కాస్త ఇంట్లోనే 2-3 నెలలు మీరు పడుకునే గదిని మార్చుకోండి. ఇలా చేయడం వలన ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. రేపు ఉదయం పూజ. రేపు బుధవారం సరస్వతి అమ్మవారిని పూజించండి. అమ్మవారిని తెల్లని పూలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించడం వలన పిల్లలకు జ్ఞానం వస్తుంది, చదువుపై ఏకాగ్రత ఉంటుంది. అలాగే ఎవరి వద్దనైనా నీల సరస్వతి యంత్రం ఉంటే దాన్ని అమ్మవారి దగ్గర పెట్టి పూజించి రేపు పిల్లల మెడలో వేయండి. ఇక ఈరోజు యోగక్షేమం. అప్పుల బాధ నుంచి విముక్తి కోసం ఈరోజు సాయంత్రం గణపతి ముందు నెయ్యితో కానీ, విప్ప నూనెతో కానీ దీపారాధన చేసి గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేయండి.